ఇది తీసినాడు ఎప్పుడు పూర్వం కాలం వాడేవారు. కుండకడ మందు నూరేసి నొల్లేస్తారు. జమ్మున తర్వాత నిసా పెడతారు. ఇట్లా హత్తు సండే చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో కొయ్యూరు మండల్ హెడ్ క్వార్టర్స్లో జరిగే గిరిజన సంత అండి. ఇది కంప్లీట్గా అల్లూరి సీతారామరాజు గారి జ్ఞాపకాలతో నిండిన అడవి ప్రాంతం. నమస్తే అండి, నేను మీ మైలురామ్స్ ట్రైబల్ కల్చర్ని చూపిస్తూ ఉంటాను. మనం ఈ గిరిజన సంతలో అన్నం కళ్ళు, ట్రైబల్స్ నిత్యావసర సరుకుల కొనుగోలు, వారి బేరసారాలు మొదలైనవి ఈ వీడియోలో చూడవచ్చు. సో ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్. ఎక్కడి నుండి వచ్చారక్క? ఇలా చూడండి. ఎక్కడి నుండి వచ్చారక్క? తీన్రాయ్. ఎంత దూరం ఉంటుంది అది? పెద్ద కొండల మీదకి వెళ్ళాలా? బాలరేవు దాటిపోయి వెళ్ళాలా? ఎంత దూరం అక్క ఇక్కడ నుంచి? ఎలా వచ్చారు? దేనికి వచ్చారు? దేని మీద వచ్చారు అంటున్నా? ఆటో మీద వచ్చారా? అక్కడ సగం దూరాన్ని నడిచారమ్మా? ఒక 5 కిలోమీటర్లు నడిచారు. అమ్మ పిల్లలతో ఎలా నడిచారు? అక్కడ నుంచి బాలరేవు వచ్చి బాలరేవులో ఎక్కుతారా? బాలరేవు నుంచి ఇక్కడికి 40 రూపాయలా? ఏమైనా తెచ్చారా అమ్మడానికి? చింతపండు తెచ్చారా? అమ్మేశారా? మరి ఏమైనా తిన్నారా? మరి ఇప్పుడు ఎలాగా తిండి? ప్రతి వారం వస్తారా అక్క మీరు? టీ తాగేసి వస్తారా? మరి ఇంటికి వెళ్ళేదాకా ఏముండదు మళ్ళీ? ఇలా చూడండి అక్క, కొంచెం అక్క ప్రతి వారం వస్తారా మీరు? డబ్బులు దొరికితే ప్రతి వారం వస్తారు. ఇదొక్కటే సంత. గత 3 ఏళ్ల క్రితం వరకు కొండల మీద రోడ్లు లేకపోవడం వల్ల ఈ గిరిజనులందరూ గుర్రాల మీద సంతకు వచ్చేవాళ్ళంట. ఇప్పుడు బాలరేవు అనే గ్రామం వరకు రోడ్డు వేయటం వల్ల వారి గ్రామాల నుండి బాలరేవు వరకు నడిచి వస్తారు. అక్కడ నుంచి ఆటోలు కానీ, జీపులు కానీ, బొలెరోలు కానీ ఎక్కి ఈ సంతకు వస్తూ ఉంటారు. సంతకు నడిచి రావడం అంటే ఉట్టినే కాదు, తల మీద ఈ అటవీ ఉత్పత్తుల బరువులను మోస్తూ నడిచి రావాలి. వీటిని అమ్ముకుంటే కానీ సంతకు డబ్బులుండవు. నచ్చిన రేటుకి అమ్మాలని ప్రయత్నిస్తారు కానీ చివరికి ఏదో ఒక రేటుకి మారుబేరగాళ్ళకి అమ్మక తప్పదు. అక్క చింతపండు అంతే ఎంత కమ్మేవు అక్క? 400? 400? అన్న నమస్తే అన్న, ఎక్కడి నుండి వచ్చారన్న మీరు? నత్తిపట్నం నుంచి. ఈ ఇల్లు వస్తాయి జుట్టు దువ్వుకోవడానికేనా? ఎలా నొక్కి పెట్టి లాగుతారు. ఈ ఇండ్లు పేలు కూడా వస్తాయి. ఇది ఏ కర్ర అంటే మధ్య కానీ ఏగిసి కానీ అయి ఉంటుంది, స్మెల్ వస్తుంది. చాలా బాగుంటుంది. ఇది తీసినాడు ఎప్పుడు పూర్వం కాలం వాడేవారు. పూర్వకాలంలో వాడేవారు. ఎక్కువగా ఎవరు కొంటారన్న? ఏజెన్సీ ప్రాంతాల్లో కొంటారు. ఎలా ఉన్నా చీపుర్లు రేటు? చీపురు 80 రూపాయలండి. చీపురు 80.
పది తగ్గించకపో మళ్ళీ నా పదిలోనే బుర్ర తినేస్తున్నావు తెలిసిన వరకు కూడా తీసుకురా దానికి ఇంకా నాకు ఇందులోయా మర్చిపోలేదు అప్పుడప్పుడు పంపాను అలాగని అంత అమ్మాయికి మళ్ళీ నువ్వు అంత చేసినామంటే నేను మర్చిపోతాను మడ్డికల్లా వస్తారా మళ్ళీ అన్నం వండుకొని మధ్యతాము కదా అవి ఎలా చేస్తారు అక్క నాకు కొంచెం అర్థం కావట్లేదు చెప్పండి ఏంటక్క ఇది మడ్డికాళ్ళు బాబు మడ్డికల్లా ఎలా తయారు చేస్తారు ఈ అన్నము వండేసి ఈ పోసేస్తారు చల్లగా అయిపోతే కుండకడ మందు నూరేసి నొల్లేసి నూరేసి అన్నంలో పోసేస్తారు పోసేసి కలిపేసి ఇలా కుండకడ నొల్లేస్తే ఒక 5-6 రోజుల తర్వాత అలాగ అయిపోతుంది మళ్ళీ నీళ్ళు కలపాల తర్వాత అన్నం మురిగిపోతుంది అన్నం మురిగిపోయిన తర్వాత నీళ్ళు పోయాలి మేము అంటే ఎప్పుడు కూడా మేము అమ్మాము ఇలాగే అమ్ముతాము కానీ ఇది మీరే తయారు చేసుకున్నారు మందు కూడా ఈ విషయం చేయడానికి మేమే చేసుకొని చేస్తాము పైవారిది కాదు ఇది 50 రూపాయలు అండి ఇది మొత్తం దీని నిండుగా అయితే 50 రూపాయలు మామూలు కళ్ళు లాగే నిష చేస్తుందా జమ్మున తర్వాత నిష పడుతుంది తాగి నింటానే పట్టదు కొంచెంసేపు అయిన తర్వాత పడుతుంది ఇదే తయారు చేసి ఇది మందు ఇవి మీరు తయారు చేస్తారా ఇక్కడ ఏమేమి వాడతారు బియ్యాను మళ్ళీ చిత్తరమూలం ఏటండి చిత్తరమూలము బియ్యం బియ్యమును చిత్తరమూలం కలిపి ఇలా చేసేస్తారా చేసి బాగా ఆరబెడతారా అవేటక్క అవి రాళ్ళ బాబు అవి కూడా మంది ఉండాలి అది కూడా మందేనా మాది సరిజా కుండలకి ఏమంటారమ్మా అరివేడు కుండలు అంటారా దేనికి వాడతారు ఇవి పెళ్ళి
వచ్చారమ్మా? అప్పనపాలెం నుండి వచ్చారా? అయిపోయిందా సంత? కొనేసుకున్నారు మొత్తం? వారానికి సరిపడా కొనేసుకున్నారా? ఇంకా మనకు కావాల్సిందే పంచదార నూనె కూరగాయలు అన్ని కొనుక్కున్నాం. అవే వారానికి సరిపడా. మళ్ళీ వచ్చే వారం మళ్ళీ వస్తారా? మళ్ళీ వస్తామండి. ఈ మాత్రమేనా ఉన్నారా? ఇంకా ఎక్కువ మంది ఉంటారు అనేసి అనుకున్నాను. చాలా ఖాళీ ఉండేది కదండి గతంలో. ఈ కోవిడ్ వచ్చిన కాడి నుంచి మొత్తం అంతా డౌన్ అయిపోయింది. ఈ పండు ముసలి వాళ్ళని ఇలాంటి సంతల్లో ఇప్పుడే చూడండి. భవిష్యత్తు తరాల్లో ఇంత వయసు వచ్చే వరకు ఉంటామో పోతామో తెలియదు. ఏటండి 90 రూపాయలు ఏటో టీ పొట్లమా? 90 రూపాయలట. 90 రూపాయలట. అమ్మ బాబోయ్. ముందు 50కి ఇచ్చేవాళ్ళు. చూడు ఇప్పుడు 90 అంటున్నారా? మరి ఏమి కొనలేదేటి ఇంకా? కొనలేదు. డబ్బులు ఉండవుతా మాకు ఇంకా గవర్నమెంట్ డబ్బులు ఇవ్వడం లేదు. మీరు ఆ కాలంలో సంతలు ఎలా ఉండేవి? అప్పుడు మీ కాలంలో సంతలు ఎలా ఉండేవి? రేట్లు తిండికి కొదవలేదు, దేనికి కూడా కొదవలేదు. సొంత పంట అన్నిటికన్నా. ఇప్పుడు అలా ఉంటుంది కదా. ఇంకా దేశం పరగబోలకల్లా బేరాలు ఎక్కువైపోతున్నాయి. నాకు అలా ముంగంటే ఈ బేరాలు అదనా. ఎన్ని సంవత్సరాల నుండి వస్తారు ఇక్కడికి మీరు? నేను దగ్గరే 30 సంవత్సరాలు వస్తాను. అబ్బో, చాలా కాలం నుండి ఇక్కడ. ఎలా అనిపిస్తుంది అన్న సంత అప్పటికి ఇప్పటికి? కరోనా వచ్చిన గంజికి కొద్ది దెబ్బతిని వస్తాం. ఇక్కడికి ఎక్కువగా ఏ ఊరు జనాలు వస్తూ ఉంటారు? ఇక్కడికి ఏరియా మొత్తం గుట్లపల్లి, మర్రువాడ, ఇలాగా మంప రేవల్లో దాంతో వస్తుంటారు. నమస్తే అన్న. నమస్తే. ఎక్కడి నుండి వచ్చారన్న? సౌడిపల్లి అండి. సౌడిపల్లి అండి. ఎంత దూరం ఉంటుంది అన్న ఇక్కడ నుంచి? ఇంచుమించు 12 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఎలా వచ్చారు మీరు? దేంతో వచ్చారు? ఆటో మీద, బైక్ మీద. బండి మీద వచ్చారా? బండి మీద. అయిపోయిందా సంత? అయిపోయింది, చేసేసారు. ముందు రోడ్లు ఉండేవి కాదట, మరి అప్పుడు ఎలా వచ్చేవాళ్ళు? నడిచి వచ్చేవాళ్ళు. ఏమన్నా అమ్మడానికి తీసుకొచ్చారా? లేదండి, లేదు. అప్పుడు అలాంటివి తెచ్చి అమ్మేవాళ్ళు. ఇప్పుడు ఇంక ఎండాకాలం కదా, ఏముండదు.
ఎండలకు ఎలా ఉన్నాయమ్మా సంతలో? పొద్దుటి నుండి చూస్తున్నాను వస్తారేమో. కొట్టిన జనం అమ్మమ్మ జనం ఉన్నారు. ఎండుమిర్చి ఎంత అండి? 1 కేజీ 60 రూపాయలమ్మా. అద్దెరేది గ్రామం, కొయ్యూరు మండలం. ఈ సంతకి చాలా గిరిజన గ్రామాల నుంచి తరలి వస్తారు ఇక్కడ. ఏ గ్రామాల నుండి రావచ్చండి? 17 పంచాయతీలు వస్తాయి. కొన్ని ఊరి పేర్లు చెప్పండి మీరు. ఇట్లపల్లి, మరువాడ, మూసాం, బాలరేవులు అదంతా సంతకి తరలి వస్తారు. గతంలో గుర్రాల మీద వచ్చేవారట కదండి సంతకి? ఇప్పుడు రావట్లేదు, అన్ని ఆటోలే. ఏ ఊరు వెళ్ళాలి? అన్నవరమా? కన్నారమా? అయిపోయిందా సంత? కాదక మరి గుర్రాలు అవి ఉంటాయట కదా మీకు? అవి ఇక ఈ బోలేరాలు వచ్చిన నుండి ఇంక ఇవే. నేను వేకువజామున చల్లబూట ప్రారంభమైన వీళ్ళ సంత ప్రయాణం తిరిగి సాయంత్రం మరలా చల్లబడిన తర్వాత ఇంటికి తిరుగు ప్రయాణం పట్టారు. ఇది ఫ్రెండ్స్ కంప్లీట్గా కొయ్యూరు సంత. చూసారు కదా, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.